నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. వారంలో రెండవ రోజు. అమెరికా ఇరాన్ మధ్య చర్చలు పురోగమన దిశలో సాగుతూ ఉండడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం స్టాక్ మార్కెట్లకు సానుకూలతను తెచ్చిపెట్టింది. దేశీయ సూచీలు లాభాల్లోనే ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి భారక విలువ 30 పైసలు తగ్గి 94.63 వద్ద ముగిసింది. బ్రెంట్ ముడి చమురు బ్యారెల్ ధర 3.92% మేర తగ్గి $77.01 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్ మినహా మిగిలినవన్నీ లాభాల్లో ముగిస్తే ఐరోపా మార్కెట్లు సానుకూల ధోరణిలో ఆరంభమయ్యాయి. మరి ఈ వారం ఎలా ఉండబోతోంది? అంతకుముందు సెన్సెక్స్ నిన్న ఎంత క్లోజ్ అయింది? 291 పాయింట్స్ ప్లస్లో సెన్సెక్స్ క్లోజ్ అయితే నిఫ్టీ కూడా ఏంటంటే 89 పాయింట్స్ ప్లస్లో క్లోజ్ అయింది. మరి ఈ నేపథ్యంలో ఈరోజు ఎలా ఉండబోతోంది స్టాక్ మార్కెట్? ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానికోసం సలహాలు సూచనలు తీసుకోవడం కోసం మా ఇన్వెస్టర్లకు ప్రత్యేకమైన లాభాల బాటను పండించే ఉద్దేశంతో ప్రైమ్ 9 ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించి మీకోసం లైవ్ ప్రసారం చేస్తూ ఉంది. మీకు తెలుసు కదా, ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ కలుగుతూ ఉంటాయి. 2 నెంబర్స్ చూసి మీరు లైవ్లో కాల్ చేసి ఈరోజు 2 కానీ 3 కానీ స్టాక్స్ అడగండి, స్పెల్ కూడా చేయండి. తప్పనిసరిగా ఏంటంటే మీరు ఓన్లీ మొబైల్లోనే మాట్లాడండి, టీవీని మ్యూట్ చేయండి, అలాగే బ్లూటూత్లో మాట్లాడద్దు. తప్పనిసరిగా మా సలహాను సూచనను పాటించండి. అలాగే ఏంటంటే మీరు లైవ్ చాట్ బాక్స్ కూడా తీసుకుంటాం కాబట్టి లైవ్ చాట్ బాక్స్లో కూడా మీరు రండి. సాధ్యమైనంత ఎక్కువ మందికి మేము సమాధానం చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇది లైవ్ ప్రోగ్రామ్. తర్వాత వీడియో ఉంటుంది. వీడియోలో ఏంటంటే నార్మల్గా ఏం జరిగిందనే దాన్ని మీరు మళ్ళీ వింటే కూడా మీకు మార్కెట్ మీద అవగాహన, ముందుకు ఎలా వెళ్ళాలనే దాని మీద ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్ గారు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. మరి ఇక కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ ప్రభు గారు. ప్రభు గారు, ఏంటి సార్ మరి ఈవేళ ఎలా ఉండబోతుంది స్టాక్ మార్కెట్? ఒక 30 సెకండ్స్ బ్రీఫ్ ఇస్తే. మార్కెట్ నెక్స్ట్ లెగ్ వెళ్ళటానికి డౌన్ సైడ్ గానీ కొంచెం కన్సాలిడేషన్ ఫేస్ తీసుకుంటుంది. ఎందుకంటే మనం అనుకున్నదే, ఆయన సిగ్నేచర్ కావాలి, ఎలక్ట్రానిక్ అయింది, మామూలుగా అవ్వలేదు. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఏదో ఒక అడ్డు వస్తుంది. ఎందుకంటే అభిమన్యులాగా లోపలికి వెళ్ళి ఇరుక్కున్నాడు ఆయన. ముందు నుయ్యి వెనక గొయ్యి. అటేమో ఒక రకంగా ముందు పర్వాలేదు, ఇరాన్ ఒప్పుకుంటోంది, ఇరాన్ ట్రంప్ చెప్పిందల్లా వింటోంది. కానీ ఇటు నెతన్యాహు అయినట్లేదు. ఎందుకంటే ఆయనకి ఎగనెస్ట్, జనాల నుంచి ఎగనెస్ట్ వస్తుంది. ఎందుకు మీరు యుద్ధం ఆపారు? రేపొద్దున మళ్ళీ లెబనాన్ వాళ్ళు మన మీద అటాక్ చేసినప్పుడు చుట్టుపక్కల కంట్రీస్ అన్ని ఉన్నాయి కాబట్టి అటాక్ చేస్తే మన పరిస్థితి ఏంటి అనేది వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. అందుకని గవర్నమెంట్ కూడా రీసెంట్ అదే ట్రంప్ చెప్పిన తర్వాత కూడా ఇజ్రాయెల్ అటాక్ చేసి 18 మెంబర్స్ ని చంపారు కదా మన లాస్ట్ వీక్ ఎండింగ్ లో. దట్స్ మెయిన్ క్రైటీరియా. అది అందుకనే చేశారు. ఇప్పుడు ఏంటి అనేది, ఇప్పుడు ఈయన చెప్పిన మాట వింటారా, సెటిల్ చేసుకుంటారా? దాంతోనే, ఆ భయంతోనే ఆయన నయానా బతిమాలో బామాలో ఏదో ఒకటి చేసుకోవాలి కాబట్టి 2 నెలలు టైం పెట్టుకున్నారు. మళ్ళీ 2 months. అవునండి, 2 months ఎక్స్టెండ్ చేసుకున్నారు. ఈ లోపల ఎక్కడ, ఎందుకంటే యుద్ధాన్ని ప్రేరేపించే ఉద్దేశం లేదు, కంటిన్యూ చేసే ఉద్దేశమే లేదు. 100% ఏదైనా ఉన్నా కానీ 100% అది సెటిల్ చేసుకోవాలి, అది సీజ్ ఫైర్ లో కంటిన్యూ కావాలి. సీజ్ ఫైర్ లో కంటిన్యూ చేస్తే ఎక్కడో చాట బతిలాడి బామాడి ఎండుకాటు పట్టేసుకోవాలి. అది మెయిన్ టార్గెట్. ఇప్పుడు లేనిపోయి లేని వచ్చి తీసుకొచ్చి వాళ్ళని ఇచ్చేసి వాళ్ళకేమో $300 బిలియన్ యుద్ధం చేసి వాళ్ళ నష్టం చేసి, ఇటు సైడ్ యుఎస్ వీళ్ళకి కూడా, ఇజ్రాయెల్ వాళ్ళకి కూడా నష్టం కదా. మరి ఇజ్రాయెల్ నష్టం ఎవరు ఇస్తారు? ఆయన ఇవ్వాలి కదా. అటు ఇరాన్కి ఇచ్చినప్పుడు $300 బిలియన్, మరి ఆయన కోపం వస్తుంది కదా. అవునండి. చూడండి, పోనుగా ఇదివరకు యూరోపియన్ గాని ఎట్లా దూరం పెట్టాడో, రేపొద్దున నెతన్యాహును కూడా పక్కన పెట్టాడు ఆయన. నాకు సంబంధం లేదంటాడు ఆయన. 100% అంటాడు చూడండి ఓవర్ పీరియడ్. అవును, ఎవరైనా సరే ఆయనతో పెట్టుకున్న వాళ్ళందరూ ఇదే కథ. ఏదైనా మనకి క్రూడ్ పెరగట్లేదు, అది మనకి పాజిటివ్. 80 బిలో ఉంది. ఇట్స్ వెరీ గుడ్. అనే వార్ జరిగేటప్పటికి 72 ఉంది. వార్ జరిగింది, అక్కడి నుంచి పెరిగింది. ఇప్పుడు 72 కంటే కిందకి రావాలి. 74, 73 దాకా వచ్చి మళ్ళీ కొంచెం పెరిగింది. మళ్ళీ డౌన్ సైడ్ అయితే మంచిదే కదా మనకి. మంచి మన పారామీటర్స్ అన్ని బాగున్నాయి. మళ్ళీ నెక్స్ట్ Q1 కూడా స్టార్ట్ అవుతుంది జూలైలో. ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి వచ్చేవి కూడా Q1 కూడా బాగుంటే నెక్స్ట్ ఇంకొంచెం Q4 బాగుంది. Q3 కంటే Q4 బాగుంది. ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో లేదు. Q1 కనుక ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో ఉంటే డెఫినెట్ గా ఉంటుంది. ప్లస్ FTA అగ్రిమెంట్ నడుస్తోంది. మన యూరోపియన్ యూనియన్ ఏమో డిసెంబర్ నడుస్తుంది. యూకే 15 ఈ మంత్ లో 15 నుంచి స్టార్ట్ అయింది. అన్ని కూడా పాజిటివ్ ఉన్నాయి కదా. FIIs కూడా తొలకరి జల్లు లాగా మధ్యలో అక్కడక్కడ బయింగ్ చేస్తారు. సెల్లింగ్
ఆపేశారు, అగ్రెసివ్ సెల్లింగ్ ఆగారు. ఎస్ సార్. సో అది ఇవన్నీ కూడా మారుతున్నాయి కాబట్టి వాళ్ళకు కూడా, ఎందుకంటే ఎఫ్సిఎన్ఆర్ లో కానీ ట్యాక్స్ బెనిఫిట్ కానీ బ్యాంక్ లో డిపాజిట్ చేసినందుకు డాలర్స్ కొంచెం బెనిఫిట్ ఉంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ బాల్ ఎక్కడుంది, మేడం దగ్గర ఉంది. మేడం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తీసేయాలా, లేకపోతే ఎస్టిటి మొత్తం తీసేయాలా, ఇదే కథ. ఇది తీస్తే మటుకు మార్కెట్ ఎట్లా పరిగెత్తుతుందంటే భయంకరంగా పరిగెట్టుద్ది. సో అందరూ కూడా ఇన్వెస్టర్ కమ్యూనిటీ కానీ, ఎఫ్ఐఎస్ కానీ, ఎఫ్పిఐస్ కానీ, ఎఫ్డిఐ, ఈవెన్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఎఫ్డిఐ కూడా చిన్నగా వెనక్కి వెళ్ళిపోతున్నారు. అంటే ఎఫ్ఐఎస్ వెళ్ళినప్పుడు కదలికలేవు, ఎఫ్పిఐస్ వెళ్ళినప్పుడు కదలికలేవు, ఎఫ్డిఐని కదిలించగానే ఇప్పుడు తొందరగా ఏదో ఒకటి చేయాలని చెప్పి, ఫీడ్బ్యాక్ కావాలని చెప్పి ఇప్పుడు తీసుకుంటున్నారు మేడం. సో ఏదైనా మంచి తరుణమే, ఇప్పటికైనా చేస్తే ఎఫ్ఐఎస్ ని పిలిచి వాళ్ళు కూర్చోబెట్టి 1-to-1 కూర్చోబెట్టి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది, ఏంటి సొల్యూషన్ ఏంటి, దాని మళ్ళీ వెనక్కి తిరిగి వస్తారు వాళ్ళు. అట్లాగే ఎఫ్డిఐ కూడా తగ్గకుండా కంపెనీస్ లో డాలర్స్ వస్తే డెఫినెట్ గా మనకి ఫారెన్ డాలర్స్ పెరుగుతాయి, ఇబ్బంది లేకుండా ఉంటది. సో ఇవన్నీ చేస్తే కనుక మార్కెట్ బ్రహ్మాండంగా పెరిగే ఛాన్స్ ఉందండి. అంటే ఈ సంవత్సరానికి కాకపోయినా ఫైనాన్షియల్ ఇయర్ తీసుకున్న 30,000 రాదా అంటే ఈ మార్చి 31 కల్లా ఇదన్నీ కనుక మంచిగుండి కొత్తది ఏం రాకుండా ఉంటే, క్యూబా గానీ గ్రీన్లాండ్ గానీ ఆయన మళ్ళీ కొత్త డాన్స్లు వేయకుండా ఉంటే 30,000 నిఫ్టీ టచ్ అవుద్దా అంటే మార్చి 31 కి 30,000 ఇది కంటిన్యూ అయితే అయ్యే ఛాన్స్లే ఉంది. సో మరి యుద్ధం అది ఎట్లా ఆపుతారు అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఎస్ సార్, డెఫినెట్లీ సార్. సార్ మీరు చెప్పినట్టుగా మన ఆశావాద దృక్పథంతో ముందుకెళ్దాం. సో సార్ కాలర్స్ రెడీగా ఉన్నారండి, అలాగే చాట్ బాక్స్ కూడా రెడీగా ఉన్నారు. సో కాలర్స్ అండి రమేష్ గారు వైజాగ్ నుండి. సార్ గుడ్ మార్నింగ్ రమేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్, బోత్ ఆఫ్ యూ. చెప్పండి. అశోక్ ల్యాండ్ ఒకటి, హెచ్బిఎల్ ఒకటి. అశోక్ ల్యాండ్ 170 లో ఉంది, హెచ్బిఎల్ నుంచి 836 లో ఉన్నాయి సార్. ఇప్పుడు స్టాక్స్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా లేకపోతే డిక్రీజ్ అవుతాయి అంటే కొంచెం లాస్ లో ఉన్నాను, ఏమైనా యావరేజ్ చేయాలా అని. సార్ రెండోది హెచ్బిఎల్ ఇంజనీరింగ్ కదా? అవునండి. ఓకే, 830 లో ఉన్నారండి, యావరేజ్ చేయొచ్చు అంటున్నారు. 157 ఉందండి, 0.3% ప్లస్ లో న్యూట్రల్ లో ఉంది. నిన్న మీకు ఇది కొంచెం బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉంది సార్. 163 క్రాస్ అయితే మనకి బ్రేక్అవుట్ ఛాన్స్ ఉంది, పైకి వచ్చే ఛాన్స్ ఉంది. దాదాపుగా ఎక్కడది ఈ మధ్యలో ఎక్కడ కూడా హై చూసుకుంటే దాదాపుగా 211 ఉంది సార్, 27 ఫిబ్రవరి. ఇది ఈ లెవెల్ కనుక క్రాస్ అయితే 162, 163 క్రాస్ అయితే హ్యాపీగా లాంగ్ హోల్డింగ్ పెట్టుకోవచ్చు. మీరు 211, 200 ఆ రేంజ్ వరకు రావచ్చు. 183 క్రాస్ అయినప్పుడు డెఫినెట్ గా ఫస్ట్ రెసిస్టెన్స్ 183, తర్వాత 211 అక్కడ వరకు వెళ్లే ఛాన్స్ ఉంటున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి హెచ్బిఎల్ అన్నారు. హెచ్బిఎల్ ఇంజనీరింగ్ 818 ఉందండి. ఇది కూడా మంచి కంపెనీ, బ్రేక్అవుట్ అయింది. సో మీకు 1000 దాకా పెట్టుకోవచ్చు. మనం అంతకుముందు 1100 అంటే దాదాపుగా 1100 దాకా వచ్చి మళ్ళీ ప్రాఫిట్ కిందకి వచ్చేసింది. 1098 టచ్ అయింది సార్. మనం చెప్పుకున్న అంతకుముందు 1100 అనుకున్నాం, 1098, 80 టచ్ అయ్యి మళ్ళీ కిందకి వచ్చింది. సో మళ్ళీ అది రావాలంటే ఇప్పుడు బ్రేక్అవుట్ అయింది 900, 901 దాకా రావచ్చు. ఎప్పుడైతే 915 క్రాస్ అయిందో మళ్ళీ ఫ్రెష్ ఆల్ టైమ్ హై చూస్తాం. లాంగ్ హోల్డింగ్ మంచిదే, రిజల్ట్స్ కూడా బాగున్నాయి. నెక్స్ట్ రిజల్ట్స్ కూడా చూస్తే ఇంకొంచెం పెరిగే ఛాన్స్లు ఉన్నాయి కాబట్టి హోల్డ్ చేసుకోవచ్చు అండి, ఏం పర్వాలేదు. రైట్ సార్. సార్ మరో కాల్ అండి జానీ గారు ఒంగోలు. సార్ నమస్తే జానీ గారు. సార్ నమస్తే సార్, మీకు ప్రభు గారికి నమస్కారం సార్. సార్ నమస్తే అండి, చెప్పండి సార్. చెప్పండి, టీవీ మ్యూట్ చేయండి. నో ప్రాబ్లం, వినపడుతున్నారు మీరు, చెప్పండి. టీవీ దగ్గర లేను సార్ నేను. సార్ చెప్పండి. బిఎస్సి డిక్సన్ సార్. ఓకే, రెండు రేట్ చెప్పండి, ఎక్కడ కొన్నారు? బిఎస్సి ఒకసారి రేట్ చెప్పంటున్నారు, కరెక్ట్ గా చెప్పండి. బిఎస్సి ఇంకోటి ఏంటి? డిక్సన్ టెక్నాలజీస్. రేట్ చెప్పండి, ఎంతలో కొన్నారో చెప్పంటున్నారు సార్. తీసుకోవాలనుకుంటున్నాను సార్, కొత్త ఫ్రెష్ బై సార్. ఓకే, ఫ్రెష్ బై. బిఎస్సి హ్యాపీగా తీసుకోవచ్చు అండి, ఏం డౌట్ లేదు. మీకు లాంగ్ టర్మ్ లో మంచి ఇది వస్తుంది. సో ఆల్రెడీ ఎక్కడో మనకి కిందే బ్రేక్అవుట్ అయింది. సో ఎక్కడ సార్? దాదాపుగా 2850 దగ్గర 2 ఏప్రిల్ బ్రేక్అవుట్ అయింది. అక్కడ నుంచి కన్సిస్టెంట్ గా హై కూడా వచ్చేసి దాదాపు 4400, మళ్ళీ కొంచెం రిట్రేస్మెంట్ అయింది. 3900 కనుక కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు. ఎందుకంటే మళ్ళీ లాంగ్ టర్మ్ అయితే మటుకు డెఫినెట్ గా ఈ లెవెల్లో కొనుక్కోవచ్చు. లేదా కిందకి పడినా మీకు డిఫరెన్స్ ఏదన్నా 5 to 10%, 20%, మాక్సిమం 20% ఉందనుకోండి, అక్కడ కూడా ఎక్కువ చేసుకోవచ్చు, చిన్నగా ఎక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లెవెల్ 4050 కనుక మళ్ళీ క్రాస్ అయితే అప్పుడు మళ్ళీ మనకి హై చూసే ఛాన్స్ ఉంటుంది. హైయే కాదు, లాంగ్ టర్మ్ లో మళ్ళీ రాదా అంటే మన టార్గెట్ మనకు డైరెక్ట్ గా చెప్పకూడదు, కానీ మంచి ప్రాఫిట్లు వచ్చే ఛాన్స్ ఉంటాయి. బిఎస్సి లాంగ్ టర్మ్ లో పెట్టుకోండి, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా. సో డిక్సాన్ టెక్నాలజీస్ 12,336.
నిన్న 1.54% మైనస్ లో ఉందండి. ఇది అంటే ఎంత పడట్లేదు, కన్సల్టేషన్ లోనే ఉంది, ప్లస్ ఆర్ మైనస్. అంటే 50 డేస్ కి పైకి కిందకి, అంటే ఎక్కువ పడట్లేదు, ఎక్కువ పెరగట్లేదు. ఎప్పుడైతే ఈ మన ఫోన్ లో ఉన్న సాఫ్ట్వేర్ అన్ని కూడా వాళ్ళు చేసేది కదా, సో డెఫినెట్ గా మీకు ఐటీ కనుక కొంచెం సపోర్ట్ చేస్తే కొంచెం ఇది కూడా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. మీకు లాంగ్ హోల్డింగ్ 18,000 దాకా ఉంది. ఎప్పుడైతే ఇవన్నీ చేంజెస్ అవుతున్నాయో మీకు డెఫినెట్ గా అంతవరకు వెయిట్ చేయొచ్చు. లాంగ్ హోల్డింగ్ అయితే ఆ లెవెల్ వరకు పెట్టుకోండి సార్, ఏం పర్లేదు. రైట్ సార్, జానీ గారు అదండి సూచన. సో సార్ లైవ్ చాట్ బాక్స్ అండి సురేష్ గారు అండి. సురేష్ గారు, కెన్ ఐ బై ఇంజనీర్స్ ఇండియా అండ్ పూనంవాలా ఫైనాన్స్ అట్ కరెంట్ ప్రైస్ ఫర్ 1 year? పూనం వల్ల హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఇప్పుడు కూడా బ్రేక్అవుట్ అయింది, ఈ లెవెల్ లో కూడా ఎంటర్ కావచ్చు అండి, ఏం డౌట్ లేదు. మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. ఇంజనీరింగ్ ఇండియా అన్నారు 258 ఉంది, 3% పెరిగింది. ఇట్స్ ఆల్సో వెరీ గుడ్ కంపెనీ. ఇంజనీరింగ్ లో మనకి 223 దగ్గరే బ్రేక్అవుట్ అయింది. మీకు 280 దాకా రావచ్చు ఆల్రెడీ ఉంటే. ఫ్రెష్ బయింగ్ అయినా ఇక్కడ చేయొచ్చు. 283 క్రాస్ అయితే 310 దాకా ఉంది సార్. లాంగ్ హోల్డింగ్ పెట్టుకోవచ్చు అండి, ఏం పర్వాలేదు. షార్ట్ హోల్డింగ్ అయినా ఈ లెవెల్ చూసుకోండి. ఎస్ సార్. శంకర్ గారండి చాట్ బాక్స్ అండి. యాక్షన్ కన్స్ట్రక్షన్ 1084లో IRFC 120లో చాలా రోజులు ఉన్నాయి సార్. నా ప్రైస్ వస్తే ఎగ్జిట్ అవ్వమంటారా? లాంగ్ టర్మ్కి 6 months ఉంచుకోవచ్చా? లాంగ్ టర్మ్ యాక్షన్ కన్స్ట్రక్షన్స్ ఉంచుకోవచ్చు అండి. మీకు 3.69% పెరిగింది. మీకు 1100 దాకా రావచ్చు. అక్కడ వరకు ట్రెండింగ్ ఉంది, ఆల్రెడీ ఉంటే అంతవరకు చూడండి. ఆ లెవెల్కి వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం అక్కడ పొజిషన్. అంటే ప్రైస్ తో పాటు వాల్యూమ్ కూడా పెరగాలి. వాల్యూమ్ తగ్గుతూ ప్రైస్ పెరిగిందంటే మనం ఎగ్జిట్ కావచ్చు. దట్స్ మెయిన్ క్రైటీరియా. రెండోది ఏంటంటే మూర్తి గారు సార్ ఒక్క నిమిషం. యాక్షన్ టెక్నాలజీస్ ఐకాన్ సార్ ఇంకోటి చెప్పారు సార్, వెళ్ళిపోయింది సార్. సరే అండి, వెళ్ళిపోయింది సార్. సార్ కళ్యాణి గారండి, ఐ మీన్ సార్ 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 ఒక కాలర్ తీసుకుందామండి. సో సార్ లక్ష్మి గారండి చెన్నై నుండి. లక్ష్మి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, నమస్తే అండి. మేడం చెప్పండి, ఏ స్టాక్ చూడాలనుకుంటున్నారు? నా దగ్గర ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ 300 యావరేజ్ లో ఉన్నాయండి, ఒక 1000 షేర్స్. రీసెంట్ గా 372 హై వెళ్ళి మళ్ళీ 351 దగ్గర క్లోజ్ అయింది నిన్న. అది ఎంతవరకు హోల్డ్ చేయొచ్చండి? ఎక్కడ ప్రాఫిట్ ఎగ్జిట్ బుక్ చేసుకోవాలి? అలాగే లారెస్ ల్యాబ్స్ ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలండి? నా దగ్గర 1050 యావరేజ్ లో ఉన్నాయండి, 400 షేర్స్. లారెస్ ల్యాబ్స్ మీరు లాంగ్ టర్మా షార్ట్ టర్మా? మీరు లాంగ్ టర్మ్ అనుకుంటున్నారు, షార్ట్ టర్మ్ అనుకుంటున్నారు? లాంగ్ టర్మ్ అయితే ఉంచుకోవచ్చు. షార్ట్ టర్మ్ అనుకుంటే మీకు కొంచెం ఒక 50% అన్న మంచి, అంటే 1500 దాకా రావచ్చు. 1500 దగ్గర ఏదైనా ఒక 50%, 60% అని బుక్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ కి అయితే జనరల్ గా మీకు 2000 టార్గెట్ పెట్టుకోవచ్చు అండి. ఎందుకంటే నెక్స్ట్ రిజల్ట్స్ కూడా బ్రహ్మాండంగా ఉండే ఛాన్స్ ఉంది. లాస్ట్ రిజల్ట్స్ కూడా బాగున్నాయి, నెక్స్ట్ రిజల్ట్స్ కూడా బాగుంటాయి. సో నెక్స్ట్ 2 quarters రిజల్ట్స్ కూడా బాగుంటాయి. మనకి 2000 దాటే అవకాశం ఉంటుంది. సో లాంగ్ టర్మ్ కి అయితే పెట్టుకోవచ్చు అండి. షార్ట్ టర్మ్ కి అయితే ఈ లెవెల్ చూసుకోండి. సో ట్రాన్స్రైల్ అన్నారు, ఇది 518 ఉందండి, 2% పెరిగింది. మీకు ఒక్క నిమిషం, ట్రాన్స్ఫార్మ్ రెక్టిఫైర్స్ కదా, ఇది కూడా మీకు పెట్టుకోండి. ఇది కూడా హోల్డ్ చేసుకోండి. డెఫినెట్ గా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉంది. కొంచెం టైం తీసుకుంటుంది. కొంచెం అంటే ఆల్రెడీ ఉంటే కనుక వెయిట్ చేయండి, కొంచెం టైం తీసుకుంటుంది. సో బ్రేక్అవుట్ అయినప్పుడు అప్పుడు ఎంటర్ అవుదాం. ప్రస్తుతానికైతే సైడ్ వైస్ కన్సల్టేషన్ వెళ్తుంది. ఎందుకంటే లాస్ట్ అవుట్ ఆఫ్ ద కంట్రీ కొంచెం నైజీరియా అక్కడ కొంచెం ప్రాబ్లం వచ్చింది. సాల్వ్ అయింది అంటున్నారు కానీ బయటికి రావట్లేదు. సో అది పూర్తిగా మనకి పాజిటివ్ వచ్చినప్పుడు పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఆ బ్రేక్అవుట్ అవడానికి కొంచెం వెయిట్ చేయాలండి. రైట్ సార్. మేడం అదే సూచన. సో రామకృష్ణ గారండి విజయవాడ. సార్ నమస్తే అండి. విజయనగరం సార్ చెప్పండి. హలో చెప్పండి సార్. మా దగ్గర క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. హలో హలో, మీ వాయిస్ క్లియర్ లేదండి సార్. క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఓకే ఓకే. ఇంటారో క్యాన్ కార్డ్ ఇంటారో సార్ సిస్టమ్. రెండోది ఏంటండి? అలా ఇంటారో హెల్త్ కేర్. క్లారిటీ లేదండి. ఇంటారా హెల్త్ కేర్ ఒకటి ఉంది సార్. ఇంటారా క్యాన్ కార్డ్ ఇన్నోవర్ సార్. క్యాన్ కార్డ్ COM. క్లారిటీ రాట్లా నాకైతే. క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అన్నారు, 283 ఉంది, 0.96 1%. అంటే 300 దాకా వచ్చి రీట్రేస్మెంట్ లో ఉంది. 278 కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు. హలో సార్ ఇంటారా కూడా అడిగారండి. ఇంటారా కూడా అడిగారు, ఆయన వినపట్టలేదు సరిగ్గా వాయిస్. ఇంటారా హెల్త్ కేర్ అండి. 1 second. ఎక్కడ కొన్నారండి? ఏ రేట్ లో కొన్నారు? మూడు మేము హోల్డ్ చేస్తున్నాం.
అదైతే యావరేజ్ చేయొచ్చా, హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అయిపోవాలా? లాస్ సార్ లో ఇంటర్ ఉన్నా కొంచెం డౌన్ ట్రెండ్ ఉందండి, కొంచెం ఆగండి. యావరేజ్ చేసుకోవడానికి కొంచెం ఆగండి. లెట్ ఇట్ ఫాల్. పడేటప్పుడు పండివ్వండి. పడే కత్తిని పట్టుకోకూడదు కదా, కొంచెం పండివ్వండి. ఇంటర్ అయితే కొంచెం నెగిటివ్ గా ఉంది. యావరేజ్ చేయడానికి ఆగండి. యావరేజ్ చేయాలన్నా మీకు 10 to 20% మీకున్న తర్వాత మీ రేటుకి డిఫరెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు యావరేజ్ చేస్తే బెస్ట్. షార్ట్ దగ్గర యావరేజ్ చేస్తే ఎప్పుడు చేయాలంటే బ్రేక్అవుట్ అయినప్పుడు యావరేజ్ చేయాలి. బ్రేక్అవుట్ అవడానికి ఇప్పుడు పడుతుంది కాబట్టి కొంచెం యావరేజ్ చేయడానికి కూడా కొంచెం ఆగండి. ఎస్ సార్. సార్ చాట్ బాక్స్ అండి, లైవ్ చాట్ బాక్స్. శంకర్ గారు ఇందాక అడిగింది IRFC అండి 120లో ఉన్నాయట, అది ఎవరేజ్ చేయొచ్చా ఏంటి, ఎగ్జిట్ ఏమంటారా, 6 నెలలు ఉంచుకోవచ్చా అని అడిగారు. IRFC లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు అండి, ఏం పర్లేదు. 109. షార్ట్ టర్మ్ కనుకుంటే మీకు ఈ లెవెల్లో కూడా యావరేజ్ చేసుకోవచ్చు అండి. 121 దాకా రావచ్చు, అక్కడ దాకా రావచ్చు ఇక్కడ కొన్నా. సో ఆ లెవెల్ వచ్చినప్పుడు 121 ఎందుకంటే రైల్వేస్ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి అనుకుంటున్నాం కాబట్టి లాంగ్ టర్మ్ లో అంతకంటే పెరిగే ఛాన్స్ ఉంటుంది. హోల్డ్ చేసుకోవచ్చు, లేదా షార్ట్ టర్మ్ కి ఈ లెవెల్ చూసుకోండి. ఎస్ సార్. అడపా శ్రీనివాసరావు గారండి, ఇర్కాన్ అండ్ IRCTC 27% లాస్లో ఉన్నాయి, ఎగ్జిట్ అవ్వమంటారా, వెయిట్ చేయమంటారా? సార్ రైల్వే స్టాక్స్ ఏది కూడా అమ్మాల్సిన పనే లేదు. నేను చెప్పేది మంచి చేంజెస్ వస్తాయి. గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసింది, దాని నుంచి రిటర్న్ తీసుకుంటుంది. సింపుల్ గా చెప్తా ఒకటే, ప్లాట్ఫామ్ టికెట్ మనం ఇప్పుడు ఎంత పెడుతున్నాం, ఇవన్నీ షురు అయిన తర్వాత ఎయిర్పోర్ట్ లాగా తయారైనాక అందంగా ముస్తాబ్ చేసిన తర్వాత ప్లాట్ఫామ్ టికెట్ కూడా మంచిగా ఎక్కువ ఛార్జెస్ కలెక్ట్ చేస్తారు. దాని అనుగుణంగా వాళ్ళకి రిటర్న్స్ కూడా ఎక్కువ వస్తాయి. రైల్వే ఫేర్లు పెరుగుతాయి, ఫ్లైట్ ఛార్జెస్ పెంచుతారు, అన్ని పెరుగుతాయి. ప్లస్ కాకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయిపోద్ది. సో అంటే డెవలప్మెంట్ ఎక్కువ వస్తుంది. సో దాని అనుగుణంగా ఛార్జ్ కూడా పెంచుతారు. మినిమం 3 years, మాక్సిమం 5 years మంచి రిటర్న్స్ వస్తాయి. రైల్వే స్టాక్స్ ఏది కూడా లాస్ట్ లో ఉంది భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే కొన్ని టైట్ కన్సల్టేషన్ తీసుకుని బ్రేక్అవుట్ అవుతాయి, టైం తీసుకుంటాయి. టైం తీసుకున్నప్పుడు హ్యూజ్ బ్రేక్అవుట్ అవుతుంది. ఎస్ సార్. సార్ సార్ శంకర్ గారండి, DCX సిస్టమ్స్ 230లో ఉన్నాయి, అలాగే బజాజ్ ఫైనాన్స్ 1020లో ఉన్నాయి సార్, యావరేజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. బజాజ్ ఫైనాన్స్ 1020. ఒక్క నిమిషం. బజాజ్ ఫైనాన్స్ వచ్చేసి మీకు 968 సార్, 0.68% ప్లస్ లో ఉంది. ఇది బ్రేక్అవుట్ అయింది మీకు 910 దగ్గరే బ్రేక్అవుట్ అయింది. మీకు 1050 దాకా రావచ్చు అండి, ఇక్కడైనా ఎంటర్ కావచ్చు. బజాజ్ ఫైనాన్స్ DCX సిస్టమ్స్ అన్నారు 206, 238 అన్నారు కదా. అవును సార్. 0.6% ప్లస్ లో ఉంది. ఇది కూడా మీకు 198 దగ్గర బ్రేక్అవుట్ అయింది సార్. ఇది మీకు 240 to 260 వరకు ఉంది రెసిస్టెన్స్, అంతవరకు రావచ్చు. అక్కడ వరకు వెయిట్ చేయొచ్చండి. లాంగ్ కన్సల్టేషన్ తీసుకుంది, సో కొంచెం బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఆ లెవెల్ వరకు రావచ్చు. అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ న్యూస్ బట్టి, అక్కడున్న న్యూస్ బట్టి మళ్ళీ రీట్రేస్మెంట్ అవుతుందా, లేకపోతే ఇంకా బ్రేక్అవుట్ 243 బ్రేక్ అవుతుందా అనేది చూడాలి. ఎస్ సార్. తేజు అండి, హోల్డింగ్ IRB 23, BPCL 31, రేణుకా 224, సిజలాన్ 56, షార్ట్ టర్మ్ ఎగ్జిట్ ప్రైస్ చెప్పండి. ఇది మూర్తి గారు చార్ట్ కదా, 1 by 1 చూద్దాం. సరే అయితే హోల్డింగ్ IRB వచ్చేసి బ్రేక్అవుట్ అయింది మీకు 910 దగ్గరే బ్రేక్అవుట్ అయింది సార్. 1050 దాకా రావచ్చు, అక్కడ దాకా వెయిట్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ అండి సార్ BPCL 31. BPCL BPCL పెట్రోలియం అది వచ్చేసి మీకు 309 ఉందండి, 0.6% ప్లస్ లో ఉంది. మీకు కొంచెం రీట్రేస్మెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి, కొంచెం పెరిగింది, 320 దాకా వచ్చింది. మళ్ళీ మీకు 321 క్రాస్ అయినప్పుడు పెరగచ్చు, 380 దాకా రావచ్చు. ఎందుకంటే టైం పట్టుద్ది కొంచెం ఎక్కువ, బట్ ఆ లెవెల్ దాటినప్పుడు అంతవరకు రావచ్చు. సార్ రేణుకా ఉంది, రేణుకా షుగర్స్. ఓకే, రేణుకా షుగర్స్ వచ్చేసి షుగర్స్ జనరల్ గా ఏంటంటే నేను వద్దని చెప్తాను సార్. అంటే సీజనల్, ఆ సీజనల్ లో కూడా గవర్నమెంట్ ఇస్తే, ఇప్పుడు మనం చూసాం వర్షాలు ఇంత మట్టికి లేవు, కరెక్ట్ గా టైంకి లేవు, ప్రొడక్షన్ లేట్ అవుద్ది. సో డెఫినెట్ గా పంట లేట్ అవుద్ది. సో డెఫినెట్ గా రేణుకా షుగర్స్ అయితే వద్దంట నేను. ఫ్రెష్ బయింగ్ అయితే అస్సలు వద్దంటాను సార్. సుజలాన్ సార్ 56. సుజలాన్ లాంగ్ హోల్డింగ్ ఏం డౌట్ లేదు. రెన్యూబుల్ ఎనర్జీ పదే రెగ్యులర్ గా చెప్తాను కదా నేను. 59 లాంగ్ హోల్డింగ్ అయితే పెట్టుకోవచ్చు. షార్ట్ హోల్డింగ్ అంటే కొంచెం ట్రెండింగ్ లో ఉంది కాబట్టి మళ్ళీ ఏదైనా 57 అట్లా ఏదైనా కట్ అయినప్పుడు కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటాయి, అందుకని వెయిట్ చేయాలి. లాంగ్ హోల్డింగ్ అయితే ఈ లెవెల్లోనే పెట్టుకోవచ్చు అండి. సుజలాన్ ఇస్ అ మల్టీ బ్యాగర్ ఆఫ్టర్ 5 years. కళ్యాణ్ రెడ్డి గారు అండి, BMW 47లో ఉన్నాయి, షార్ట్ టర్మ్ ఎగ్జిట్ ప్రైస్ చెప్తారా? BMW 2 ఉన్నాయండి. BMW ఇండస్ట్రీస్ ఉంది, BMW వెంచర్స్ ఉంది. రెండిట్లో ఏదండి మరి 47 అని రాశారండి ప్రైస్. 47 తీసుకుందాం. BMW ఇండస్ట్రీస్ వచ్చేసి 5890 ఉందండి. ఇది స్టీల్ ప్రొడక్ట్స్ ఇంజనీరింగ్. అది మీకు 60 దాదాపుగా 64 దాకా వచ్చి కింద నుంచి 35 నుంచి పెరిగిందండి.
సో మళ్ళీ మీకు ఏదన్నా వస్తే ఆ సపోర్ట్ ఎక్కడ తీసుకోవాలి, 55 రేంజ్ లో తీసుకోవాలి. అది 54 కనుక కట్ అయితే మళ్ళీ కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్టెప్ బై స్టెప్ పెరిగింది, స్టెప్ బై స్టెప్ కన్సాలిడేషన్ చేసుకుంటూ పెరిగింది. ఇప్పుడు రీట్రేస్మెంట్ లో ఉంది, కొద్దిగా తగ్గే ఛాన్స్లే ఉన్నాయండి. ఎస్ సార్. ఈఎంఎస్ ఫ్రెష్ బై చేయొచ్చా అని అడుగుతున్నారు కళ్యాణి. ఈఎంఎస్ లిమిటెడ్ ఈఎంఎస్ వచ్చేసి 408 ఉందండి, 16% పెరిగింది సార్. అయినా ఇది ఆల్రెడీ బ్రేక్అవుట్ అయింది, 310 312 దగ్గర బ్రేక్అవుట్ అయింది. ఇప్పుడైనా చేయొచ్చు, మీకు 480 దాకా రావచ్చు అండి, ట్రెండింగ్ ఉంది, అంతవరకు రావచ్చు. రెసిస్టెన్స్ అక్కడ దాకా ఉంది. 483 కనుక కట్ అయితే నెక్స్ట్ 510 దాకా ఉంది. సో లాంగ్ హోల్డింగ్ అయితే అంతవరకు ఉండొచ్చు, షార్ట్ అయితే ఈ లెవెల్ చూసుకోండి. సో రిజల్ట్స్ పరంగా చూసినా లాస్ట్ రిజల్ట్స్ కూడా మీకు 200 డిసెంబర్ 200 అంటే అడ్జస్ట్మెంట్స్ అనుకుంటా 120 crores, 80 crores తగ్గింది. మార్జిన్స్ కూడా 50% తగ్గింది. సో అందుకే అంటే అడ్జస్ట్మెంట్ చేసి ఉంటారు బహుశా ఇయర్ ఎండింగ్ కాబట్టి. నెక్స్ట్ 2 quarters చూడండి, అప్పుడు కొంచెం కంపెనీ మంచిదే. సో డెఫినెట్ గా నెక్స్ట్ క్వార్టర్ చూస్తే మీకు కొంచెం డైరెక్షన్ తెలిసే ఛాన్స్ ఉంటుంది. ఎస్ సార్. సో సార్ శ్రీనివాసశ్రీ సార్, ఈఎఫ్సి 336 బట్ ప్రైస్ హోల్డ్ ఆర్ ఎగ్జిట్, పూనం వాలా ఫైనాన్స్ కార్పొరేషన్ బై ప్రైస్ చెప్పండి. ఈఎఫ్సి వచ్చేసి 194, మీకు ఇది కూడా బ్రేక్అవుట్ అయిందండి, మీకు 240 దాకా రావచ్చు, హోల్డ్ చేసుకోవచ్చు. ఓనం వల్ల ఏం డౌట్ లేదు. ఎన్బిఎఫ్సిలో మీకు ఇది తీసుకోవాలంటే పూనం వల్ల హ్యాపీగా తీసుకోవచ్చు. 425 ఉంది, 0.4% మైనస్ లో ఉంది. ఇది కూడా బ్రేక్అవుట్ అయింది, మీకు 500 520 దాకా రావచ్చండి. పూనం వల్ల వాళ్ళకి ఎక్కువ ఇది ఉన్నాయి, లోన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో డెఫినెట్ గా మీకు లాంగ్ టర్మ్ అయితే దానికంటే పెరిగే ఛాన్స్ ఉంటుంది. లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ బ్రేక్అవుట్ అవుతుందా, బ్రేక్ డౌన్ అవుతుందా, అక్కడ 510 520 దగ్గర చూసుకోవాలి. అది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనమాట, అంతవరకు వెళ్ళే ఛాన్స్లు ఉన్నాయి. ఎస్ సార్. కోరమండల్ 2533 ఉన్నాయి, హోల్డర్ ఎగ్జిట్ అంటున్నారు శ్రీనివాసశ్రీ. కోరమండల్ సిమెంట్ ఇంజనీరింగ్ నేమ్ రాసేటప్పుడు మొత్తం పూర్తిగా చెప్పాలండి ఎవరైనా సరే, ఎందుకంటే దాంతో గ్రూప్ లో చాలా ఉంటాయి. కోరమండల్ ఇంటర్నేషనల్ ఉంది, కోరమండల్ ఇంజనీరింగ్ ఉంది. సో మేబీ కోరమండల్ ఇంజనీరింగ్ కంపెనీ తీసుకుందాము. మీకు 62 ఉందండి, ఇది మీకు 62 అంటే ఇది కొంచెం డౌన్ సైడే ఉందండి ప్రస్తుతం, ఫ్రెష్ అయితే వద్దంటారు. రైట్ సార్. సార్ కాలర్స్ అండి, ఇద్దరు కాలర్స్ ఉన్నారు, చక్కగా తీసుకుందాం సార్. సో సార్ సార్ హైదరాబాద్ నుండి అండి సార్ ప్రసాద్ గారు నమస్కారం. సార్ ప్రభు గారికి నమస్కారం అండి. చెప్పండి సార్. ఇది ఎల్ఐసి 430లో 1000 షేర్స్ ఉన్నాయి సార్, అది కంటిన్యూ చేయొచ్చు అంటారా సార్? చెప్పండి. ఎల్ఐసి 430లో ఉన్నాయి, కంటిన్యూ చేయొచ్చా? ఏ స్క్రిప్ట్ పేరు? ఎల్ఐసి ఎల్ఐసి హౌసింగ్ కార్పొరేషన్, ఎల్ఐసి కార్పొరేషన్ 430. ఒక్క నిమిషం, 430 అంటే 442. ఎల్ఐసి ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 442 ఉందండి, 0.5%. మీకు కొంచెం కింద నుంచి బ్రేక్అవుట్ అయింది, మీకు ఏదైనా 460 దాకా రావచ్చండి. 464 కనుక క్రాస్ అయితే మళ్ళీ 480 దాకా ఉంది, ఎక్కువ లేదు. 480 వరకు ఛాన్సెస్ ఉంది, 460 దాటితే అంతవరకు ఉంది. ఎందుకంటే మూవ్మెంట్స్ తక్కువ దీంట్లో, అదండి. రైట్ సార్. సార్ శర్మ గారు, సో సార్ శర్మ గారు మళ్ళీ ఏంటంటే సమయభావం వల్ల ఒక్కటే స్టాక్ అడగండి. శర్మ గారు ఒకటే స్టాక్. శర్మ గారు డ్రాప్ అయ్యారండి. ఓకేనండి, థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్, మేడ్ ఇట్ వెరీ వైబుల్, గివెన్ లాట్ ఆఫ్ వాల్యుబుల్ సజెషన్ సార్. సో చూసారుగా, ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.